వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. గుడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే మనకు 1,00,000కి పైగా పోస్టులు భర్తీ చేయడానికి రైల్వే జాబ్ క్యాలెండర్ అయితే మనకు భర్తీ చేస్తున్నట్టు షెడ్యూల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. జాబ్ క్యాలెండర్‌ది. ఈ జాబ్ క్యాలెండర్ వచ్చేసి ఏముంటుందంటే పర్టిక్యులర్‌గా మనకు ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, అంటే మేము ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది వాళ్ళు అఫీషియల్‌గా షెడ్యూల్ వైస్‌గా రిలీజ్ చేశారు. అండ్ ఆ నోటిఫికేషను ఏ జోన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సికింద్రాబాద్ జోనా, లేకుంటే బెంగుళూరు జోనా, లేకపోతే ఇంకా వేరే జోన్ అనేది మనకు షెడ్యూల్ వైస్‌గా డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇది అఫీషియల్‌గా వచ్చినటువంటి అప్డేటే. అన్ని నోటిఫికేషన్‌లు కలుపుకుంటే గాను మనకు ఓవరాల్‌గా 1,00,000కు దగ్గర దగ్గర పోస్ట్ అయితే భర్తీ చేస్తా ఉంటారు. అన్ని నోటిఫికేషన్ కలుపుకుంటే గాను. అండ్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే గాను 10థ్ క్వాలిఫికేషన్ నుండి 10థ్ ఐటీఐ, డిగ్రీ, బీటెక్, అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉంటారు. డిఫరెంట్ నోటిఫికేషన్స్‌లోన. ఈ వీడియోలో వచ్చేసి మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, ఎన్‌టీపీసీ, టెక్నీషియన్, ఏఎల్‌పీ, జేఈ, పారామెడికల్ ఇట్లాంటి నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఏంటనేది ప్రతి వీడియోలో చెప్తాను. అదేవిధంగా ప్రతి నోటిఫికేషన్‌కి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, సెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి నోటిఫికేషన్‌కి అయితే మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్‌ని అడిగితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్‌లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి చేసినటువంటి మనకిది జాబ్ క్యాలెండర్ నోటీస్ అనమాట ఇది. మనకి ఎప్పుడు వచ్చిందంటే గనుక మనకు డిసెంబర్ 5థ్ మనకు రావడం అయితే జరిగింది. ఇది ఇంటర్నల్‌కి మాత్రమే. బట్ అఫీషియల్‌గా మాత్రం మనకు ప్రెజెంట్ వైరల్ అవుతున్నది. మనకు నిన్నటి నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు సబ్జెక్ట్ చూసుకుంటే యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ ఫర్ ఇయర్ 2026 అండ్ నామినేషన్ ఆఫ్ నోడల్ ఆర్ఆర్‌బీస్. మనకు 2026లో వచ్చే ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఇచ్చామని చెప్తా ఉన్నాడు. అండ్ వాటి నోడల్ ఆర్ఆర్‌బీస్ అంటే మనకు ఆ నోటిఫికేషన్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరు నోడల్‌గా ఉంటారు, ఏ జోన్ వాళ్ళనేది ఇవ్వడం అయితే జరిగిందని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు షెడ్యూల్ వైస్‌గా చూసుకోవచ్చు. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఆర్ఆర్‌బీ నోడల్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ లోకో పైలట్‌కి ఆర్ఆర్‌బీ జమ్మూ జోన్ అయితే ఉంటుంది మనకది. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ సిగ్నల్ అండ్ గ్రేడ్ 3 ఏదైతే ఉందో మనకు తిరువనంతపురం ఆర్ఆర్‌బీ జోన్ అయితే ఉంటుంది. అండ్ జేఈ, డీఎంఎస్ అండ్ ఎంఏ నోటిఫికేషన్‌కి ఆర్ఆర్‌బీ భువనేశ్వర్ అయితే ఉంటుంది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్‌కి ఆర్ఆర్‌బీ ప్రయాగరాజ్ జోన్ అయితే ఉంటుంది. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పాపులర్ కేటగిరీ మనకు అండర్ గ్రాడ్యుయేట్‌కి అహ్మదాబాద్ అయితే ఉంటుంది. పారామెడికల్ కేటగిరీకి సంబంధించి బిలాస్పూర్ అయితే ఉంటుంది. లెవెల్ 1 ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనమాట చండీగఢ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి గువాహతి ఆర్ఆర్‌బీ జోన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ కంట్రోలర్ వచ్చేసి మనకు ఆర్ఆర్‌బీ ముంబై జోన్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఈ జోన్ వాళ్ళు మాత్రమే మనకు ఆ నోటిఫికేషన్ అయితే వాళ్ళే రిలీజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా అన్నీ కూడా మనకు ఆ జోన్ వాళ్ళు మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ 2026 2026లో వచ్చే నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకుంటే పీరియడ్ చూసుకోండి. మనకు జనవరి నుండి మార్చి 2026లో మాత్రమే. ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట. 2026 జూన్ 30 తేదీ నాటికి ఎన్ని వేకెన్సీ అయితే ఖాళీలు ఏర్పడతాయో, ఎన్ని ఖాళీలు అయితే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు లాస్ట్ చూసుకోండి ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ సిఈ అనేది ఉందో ఇది ఇంపార్టెంట్. మనకు 2026 ఫిబ్రవరి లోపు ఏదైతే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో అయితే రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు 2026లోన. నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్ మధ్యన ఏదైతే ఉందో వాటిలో మనకు టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉంది కదా, ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ మనకు 2026 మార్చిలో అయితే రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ సెక్షన్ కంట్రోలర్ వచ్చేసి మనకు 2026 ఏప్రిల్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు అనమాట ఈ సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్‌కి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు జూలై నుండి సెప్టెంబర్ మధ్యన ఉన్నటువంటి పీరియడ్‌లోన జేఈ నోటిఫికేషను అండ్ అదేవిధంగా పారామెడికల్ కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు జూలై 2026లో మనకు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందని వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఎన్టీపీసీలో మనకు 2 కేటగిరీస్ అయితే ఉంటాయి కదా, గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఎన్టీపీసీ మనకు 12th క్లాస్ తోటి అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనకు క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. వాటి నోటిఫికేషన్ మనకు 2026 మనకు ఆగస్ట్ మంత్‌లో లోపు మనకు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందని వాళ్ళు షెడ్యూల్ అయితే మనకు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అక్టోబర్ టు డిసెంబర్ మనకు అక్టోబర్‌లో వచ్చేసి
అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 2026 అయితే మనకు రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నాడు. లాస్ట్‌లో వచ్చేసి మనకు లెవెల్ 1 అక్టోబర్ 2026లో రిలీజ్ చేస్తామని చెప్తున్నాడు. ఇక లెవెల్ 1 వచ్చేసి ఏందంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి పోస్టులు అనమాట. అయితే బ్రదర్ ఈరోజు మార్నింగ్ అయితే మీకు ఒక వీడియో చేసి పెట్టాను. అంటే ఆ వీడియోలో వచ్చేసి ఏం చెప్పానంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్ మనకు త్వరలో రాబోతుంది. 22,000 పోస్టులు అని చెప్పాను కదా! ఆ నోటిఫికేషన్ వేరు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అక్టోబర్ నోటిఫికేషన్ ఉంది కదా! ఇది వేరు. ఇది 2026 నోటిఫికేషను. ఈరోజు మార్నింగ్ చేసినది 2025 నోటిఫికేషను. మనకు ఈ మంత్ ఎండింగ్ కానీ లేకుంటే జనవరి ఎండింగ్ కల్లా మనకు 22,000 పోస్టులతోటి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. మీరు వాటికైతే ప్రిపేర్ అవుతామండి. అండ్ ఇంకోటి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే రైల్వే నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా! ఈ ప్రతి నోటిఫికేషన్‌కి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో వచ్చేసి మీకు కోర్సెస్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్‌ని వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి మీరక్కడ. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా అసిస్టెంట్, లోకో పైలట్, టెక్నీషియన్, సెక్షన్ కంట్రోలరు, ఆర్ఆర్‌బీ జేఈ, అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్, ఎన్‌టీపీసీ అండ్ గ్రూప్ డి, అదేవిధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ. ఈ అన్ని నోటిఫికేషన్‌లు కలుపుకుంటే దాదాపుగా 1,00,000 వరకు మనకు పోస్టులు భర్తీ చేయడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అన్నీ కలుపుకుంటే గాన. ఛాన్స్ అయితే ఉందని చెప్తా ఉన్నాను. ఇక నెక్స్ట్ మనకు ప్రతి నోటిఫికేషన్‌కి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్తాను అని చెప్పినా కదా! ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ఆర్‌బీ యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ 2026 సంవత్సరం ముందుగా అసిస్టెంట్, లోకో పైలట్ మనకు జనవరి టు మార్చ్ లోపు మనకు నోటిఫికేషన్ వస్తుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్, లోకో పైలట్‌కి 10th ప్లస్ ఐటీ అయితే ఉండాలి. మనకు ఐటీ వచ్చేసి మనకు స్పెసిఫిక్ ట్రేడ్ అనమాట. అక్కడ వాళ్ళు నోటిఫికేషన్ మనకు ట్రేడ్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ ట్రేడ్‌లో మీకు ఐటీ అయితే ఉండాలి. లేదా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే గాని ఎవరైతే బీఈ గాని, బీటెక్ గాని చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్, లోకో పైలట్‌కి ఏజ్ లిమిట్ 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్‌ని మనకు సీబీటీ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు సీబీటీ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ దీనిలో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఉంటుంది. ఈ సీబీటీ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు సీబీఏటీ మనకు ఇంటర్వ్యూ టైప్ అయితే ఉంటుందన్నమాట. అది కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ వచ్చి మనకు A1 విజిన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అసిస్టెంట్, లోకో పైలట్‌కి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్. టెక్నీషియన్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చి మనకు 2 టైప్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. గ్రేడ్ 1 సిగ్నల్ అని, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 అని. ఇక్కడ మనకు గ్రేడ్ 3కి వచ్చేసి 10th ప్లస్ ఐటీ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. మనకు స్పెసిఫిక్ ట్రేడ్‌లోన. అండ్ నెక్స్ట్ గ్రేడ్ 1 వచ్చేసి మనకు బీఎస్సీ గాని, డిప్లొమా గాని అండ్ డిగ్రీ గాని ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ మనకు గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసి బిలో 33 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ 1కి వచ్చేసి బిలో 36 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సీబీటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సింగిల్ సీబీటీ మాత్రమే. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఈ విధంగా సెలెక్ట్ అయితే చేస్తారు టెక్నీషియన్స్‌కి. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి ఏదైతే ఉందో నోటిఫికేషన్ అనేది సెక్షన్ కంట్రోలర్. దీనికి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ గాని, డిప్లొమా గాని ఏదైతే ఉంటుందో వాటి సంబంధిత ట్రాన్స్‌పోర్ట్ గాని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగాలు అంటే సింపుల్‌గా డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు బిలో 33 ఇయర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు సీబీఏటీ ఇంటర్వ్యూ టైప్ అయితే ఉంటుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్ పాస్ అయ్యి ఉంటే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ ఇంజినీరింగ్ జేఈ అండ్ డిఎంఎస్ అండ్ సీఎంఏ. వీటికి క్వాలిఫికేషన్ చూసుకుంటే జేఈ అండ్ డిఎంఎస్‌కి డిప్లొమా ఆర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ సీఎంఏ పోస్ట్‌కి వచ్చేసి బీఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు ఆ సబ్జెక్ట్‌లో మీరు 45% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు బిలో 33 ఇయర్స్ ఉండాలి ప్రతి క్యాండిడేట్ వాళ్ళు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సీబీటీ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు సీబీటీ 2 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ మనకు పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్. మనకు జూలై నుండి సెప్టెంబర్ లోపు నోటిఫికేషన్ అయితే వస్తుంది. పోస్ట్ వచ్చి మనకు స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియను, రేడియోగ్రాఫరు ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే సంబంధిత విభాగాలు మీకు మెడిసిన్ అయితే చేసి ఉండాలి. మనకు క్వాలిఫికేషన్ పర్టికులర్‌గా మెన్షన్ చేయలేదు దీనికి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా సింగిల్ సీబీటీ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ అనేది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక 6th నోటిఫికేషన్ వచ్చి మనకు ఎన్టీపీసీ. ఎన్టీపీసీ వచ్చేసి మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటారు. ఇది మనకు జూలై నుండి సెప్టెంబర్ లోపు మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేశాను. దీనిలోనే వచ్చేసి మనకు జూనియర్ క్లర్కు, అకౌంట్ క్లర్కు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ గార్డు
అండ్ టీసీ టికెట్ కలెక్టర్ ఇటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉంటారు. అండ్ ఎన్టీపీసీలో మనకు 2 టైప్స్ అయితే ఉంటాయి. గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని. ఇక్కడ ఎవరైతే క్వాలిఫికేషన్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్‌కి 12థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంటర్‌లో మీరు ఏ గ్రూప్ అయినా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్‌కి వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి ఎన్టీపీసీకి. ఇక అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా మనకు సెపరేట్ అయితే ఉంటుంది. 12థ్ క్లాస్ ఏదైతే ఉందో బిలో 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఒకవేళ గ్రాడ్యుయేట్ పోస్ట్‌కి వచ్చేసి బిలో 33 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే CBT 1 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకు CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు స్కిల్ టెస్ట్ లేదా CBAT టెస్ట్. స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ట్రేడ్స్ టైపింగ్ టెస్ట్‌కి సంబంధించినటువంటిది అయితే ఉంటుంది. క్లర్క్, జూనియర్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ అటువంటి పోస్టులకు టైపింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ CBAT వచ్చేసి రిమైనింగ్ పోస్టులకి అయితే ఉంటుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్. వీటిలో వచ్చేసి మనకు స్టెనోగ్రాఫరు, ట్రాన్స్లేటరు, టీచర్సు, లా అసిస్టెంటు సంబంధిత ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉంటారు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ సపరేట్‌గా క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది దీనికి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు CBAT అండ్ స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఈ విధంగా అయితే కండక్ట్ అయితే చేస్తారు సెలక్షన్స్ ప్రాసెస్ అనేది. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు లెవెల్ 1 గ్రూప్ డి అనమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ మనకు అక్టోబర్ అండ్ డిసెంబర్ లోపు మనకు నోటిఫికేషన్ తర్వాత జరుగుతూ ఉంది. దీనిలో వచ్చి మనకు ట్రాక్ మెయింటైనరు, హెల్పరు, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ బి ఇంకా చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉంటాయి ఆర్ఆర్బీ గ్రూప్ డిలోన. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు సింపుల్‌గా 10థ్ క్లాస్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 10థ్‌తో పాటు ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి కానీ, లేదంటే అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మనకు సెపరేట్‌గా అంటూ కొన్ని పోస్టులు అయితే మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు. అండ్ ఒకవేళ మీకు తక్కువ స్కోర్ వచ్చినా కూడా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి సెపరేట్ పోస్టులే కాబట్టి మీకు తక్కువ కట్ ఆఫ్ తోటి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఒకవేళ అప్రెంటిస్‌షిప్ చేయని వాళ్ళు కూడా కేవలం 10థ్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌గా క్వాలిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డికి 10థ్ క్వాలిఫికేషన్ అంతే. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ బిలో 33 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్, తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే మరి ఇక్కడ మనకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ 8 నోటిఫికేషన్‌లోన ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో 18-30 ఇయర్స్ కానీ, 33 ఇయర్స్ కానీ ఇది ఓన్లీ యూఆర్ ఈడబ్ల్యూఎస్‌లకు మాత్రమే. ఇక SC, ST వాళ్ళు వచ్చేసి అడిషనల్‌గా 5 ఇయర్స్ మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గన 3 ఇయర్స్ అడిషనల్‌గా ఏజ్ లిమిట్ అయితే యాడ్ అయితే చేసుకోండి మీరు. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్‌లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు ఏవైతే రైల్వే నోటిఫికేషన్ ఉన్నాయి కదా 2026లో వచ్చే నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అయితే మనకు భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు అన్నీ కలిపి 1,00,000కి పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉంటారు. ప్రతి క్వాలిఫికేషన్ 10థ్ నుండి ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా ప్రతి క్వాలిఫికేషన్‌కి అయితే మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికి మనకు కోర్సెస్ అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. థాంక్ యూ.